రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు ప్రారంభమైపోయింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2387 మంది అభ్యర్థులు బరిలో దిగగా 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన 454 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. దీనికోసం ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 4 అంచెల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైపోయింది. తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని స్థానాల్లో కూటమిదే ఆధిక్యంగా కనిపిస్తుంది. ఒక్క జిల్లాలోనే కాదు, రాష్ట్రమంతా కూడా కూటమిదే ఆధిక్యమని స్పష్టంగా కనిపిస్తోంది. తూర్పు జిల్లాలోని అన్ని స్థానాల్లో కూటమిదే ఆధిక్యం కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల నుంచి వెనుగు తిరిగిపోతున్న వైసీపీ అభ్యర్థులను మనం గమనిస్తూ ఉన్నాం. ఓటమి బాటలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అంజద్ బాషా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నగరి ఎమ్మెల్యే మాజీ మంత్రి రోజా కూడా ఓటమి బాటలో కనిపిస్తున్నారు. అంటే సీఎం జగన్, బొత్స సత్యనారాయణ మినహాయించి మరే మంత్రులు కూడా ఆధిక్యంలో కొనసాగుతున్న దాఖలాలే కనిపించడం లేదు. ఓటమి బాటలో మంత్రులు ఉషా శ్రీచరణ్, పీడిక రాజన్న దొర ఓటమి బాటలోనే కనిపిస్తున్నారు. సో మంత్రులు కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, కాకాని గోవర్ధన్ రెడ్డి, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, విడుదల రజని కూడా ఓటమి బాటలోనే కనిపిస్తున్నారు. సో మచిలీపట్నం కౌంటింగ్ కేంద్రం నుంచి గుడివాడ వైకాపా అభ్యర్థి కొడాలి నాని, గన్నవరం అభ్యర్థి వల్లభనేని వంశీ కూడా బయటికి వెళ్ళిపోయారు. అయితే మనం గతంలో చూసుకున్నాం, ఎన్నికల సమయంలోనే ఈవీఎంలు ధ్వంసం చేసిన ఎమ్మెల్యేలను సైతం మనం చూసాం. ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలోనే మొదటిసారి ఒక ఎమ్మెల్యే ఈవీఎం ప్యాడ్లని పోలింగ్ కేంద్రంలోకి చొరబడి మరి ఆ ఈవీఎం ప్యాడ్లను బద్దలు కొట్టిన దృశ్యాలను మనం చూసాం. సో ఏపీలో ఇంత ఉత్కంఠ నడుమ, ఇంత భారీ రాజకీయ ఎత్తుగడల నడుమ కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశాలు మనకు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి సునామీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్న కూటమి అభ్యర్థులు కూటమి ప్రభంజనంలో ఫ్యాన్ కొట్టుకుపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్రను ఊడ్చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో ఒక్క చోట ఆధిక్యం ప్రదర్శించట్లేదు వైసీపీ. సో రాజకీయ రాయలసీమలోనూ కూటమి జోరు, కడప మినహా అన్ని జిల్లాల్లోనూ కూటమి హవా అనే కొనసాగుతోంది. రాజధాని పరిసర ప్రాంతాల్లోనూ కూటమి జోరే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమనిపిస్తోంది. సో మరోసారి చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కూడా సుస్పష్టంగా కనిపిస్తున్నాయి.